కరెక్టే, చాలా రోజుల తర్వాత డాన్. బట్ ఇది ఈ సినిమాలో ఏదో ఆ డాన్ చేసే కార్యక్రమాలు అటువంటివి ఏమి ఉండవు, సెటిల్మెంట్స్ అటువంటివి ఏం లేవు. ఎక్కువ నానిది ఫ్రెండ్షిప్, మేమిద్దరం అలా కలుసుకుంది. రొమాన్స్ కూడా తక్కువే ఉంది, రొమాన్స్ కూడా అది గమ్మత్ అయినది. అవును, అందుకనే ట్వీట్ చేశాయి కదా చాలా చాలా రోజుల తర్వాత ఒక అందమైన అమ్మాయి పక్కన అని. అంటే ఆ సినిమాలో ఒక యంగ్ ఏజ్ నుంచి, ఒక కాలేజీకి వెళ్ళే ఏజ్ నుంచి ఈ అమ్మాయి న్యూస్ రీడర్, అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్. అమ్మాయిని కలవలేదు ఇప్పుడు, బట్ అలా అటువంటి రొమాన్స్ నాని తీసుకొచ్చి కలుపుతాడు. సో అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎవరికి భయపడ్డు కానీ ఆ అమ్మాయి కనపడి కానీ టోటల్గా మారిపోతాడు, మాట రాదు నోట్ల నుంచి, మారిపోద్ది. దాసు, దేవా అండ్ దాస్, దాస్ అతని పేరు. ఎవరు పేషెంట్? అలాగే కలుస్తూ అలాగే కలుస్తాను దాస్ని. కలిసిన తర్వాత అతని ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ అవుతాం. అప్పటి వరకు దేవాకి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. బాస్ ఎవరు దగ్గర రారు, ఇతను ముందు మాట్లాడరు ఎదురుగా. సో అది అతను బాగా డాక్టర్. వేరే వాళ్ళు ఫోన్ చేసి సజెషన్స్ అడుగుతూ ఉంటాడు. ఏది నాని? ఏ సజెషన్స్? ఏం ట్రీట్మెంట్ చేయాలని ఉందా? అదేం లేదే, సినిమాలో ఉందా? లేదు. ట్రైలర్లో ఉందా ఎక్కడన్నా? లేదు అడగడు. నేనే అతను కూర్చోబెట్టి నేనే సెటస్కోప్ పెట్టి చూస్తాం ఇవన్నీ అతనితో. అతను రోజు నాకు ఈవినింగ్ అసలు ఇతనికి డ్రింకింగ్ ఇష్టం, దేవాకి ఎవరు కంపెనీ ఉండరు, అతను తాగడు, బెదిరిస్తాం. బాగా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. సినిమా అంతా కొంచెం మన మున్నాబాయ్ ఎంబీబీఎస్ అవి ఉన్నాయే, ఆ రాజు హిరానీ స్టైల్లో ఉంటాయి సినిమా, అదే స్టైల్లో ఉంటుంది. సో మున్నాబాయ్లో కూడా ఎక్కువ అతను ఒక బాయ్ అయినా కూడా వెనకాల జరిగే ఏం చూపిరు, ఈ స్టోరీ గురించి కనపడుతుంది కదా స్క్రీన్ మీద. చాలా హ్యాపీగా ఉంది కెమిస్ట్రీ, వెరీ ఈజీ టు వర్క్ విత్. పర్సనల్గా నాని అంత నాకు బాగా తెలీదు, బట్ ఆన్ స్క్రీన్ సెట్స్లో ఈజ్ వండర్ఫుల్. సో మెసేజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నో మెసేజ్. నో మెసేజ్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఫ్యాన్స్కి బాగుంటుంది. చాలా రోజుల తర్వాత కొంచెం అగ్రెసివ్, ఒక డాన్ క్యారెక్టర్లో 2 ఫైట్లు, మంచి సాంగ్స్, మాస్ సాంగ్స్, ఇవన్నీ ఫ్యాన్స్కి బాగా. మల్టీ స్టార్ అంటే హింట్ సార్, నెక్స్ట్ ఇంకా నేను సోలో తగ్గించి మల్టీ స్టార్ చేస్తాను అట్లా నేను లేదు. ఇప్పుడు అన్నపూర్ణలో సోలోనే ప్లాన్ చేస్తున్నాను నేను. జనరల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 32nd ఇయర్ ఫిలిమ్స్. కొత్త క్యారెక్టర్లు చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అండ్ ఈ ఏజ్లో ఓన్లీ సోలో మీద స్టోరీస్ ఇట్స్ నాట్ సో ఈజీ. యంగ్ ఏజ్లో 30, 40, 20 ఆ ఏజ్లో చాలా రాసుకోవచ్చు. ఇప్పుడు లవ్ స్టోరీస్ అని అవన్నీ అయిపోయినాయి కదా, తీసేయాలి కదా టోటల్గా. ఉద్యోగం లేదు, అది లేదు, తిరుగుతున్నాం, అది తీసేయాలి. ఇటువంటివన్నీ వెళ్ళిపోతాయి. మదరు, ఫాదరు వాళ్ళ ఆ స్టోరీస్ కూడా వెళ్ళిపోతాయి. సో చేయలేము. సో వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్. అందుకని ఆటోమేటిక్గా మల్టీ స్టారర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. ఇట్స్ వెరీ ఈజీ టు రైట్ అ స్టోరీ అండ్ కంఫర్టబుల్. అందుకనే అలాగే ఇప్పుడు ధనుష్తో కూడా తమిళ్ అండ్ తెలుగు చేస్తున్నాను. మల్టీ స్టారర్ అది. హిందీ బ్రహ్మాస్త్ర కూడా మల్టీ స్టారర్ సేఫ్ అని ఎక్కడ పుస్తకం లేదు. ఇట్ కెన్ బీ చాలా మల్టీ స్టారర్స్ ఫ్లాప్స్ అయ్యాయి, అలాగే హిట్స్ అయ్యాయి. బట్ కథ రాసుకోవటానికి డైరెక్టర్కి కానీ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటే సినిమాలో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే సోలోగా చేసినంత ప్రెషర్
ఉండదంటారా మల్టీ స్టార్ చేసేటప్పుడు? అంటే కొద్దిగా సేఫ్ జోన్ అంటే ఏమంటారంటే ఇద్దరు కలిసినా కూడా హిట్ కొట్టలేకపోయారు అంటారు. ఇంకా ప్రెషర్ పెరుగుద్ది. యాక్చువల్గా చూడాలి అంటే ఇప్పుడు నౌ బోత్ నాని అండ్ మీ ఆర్ డూయింగ్, అండ్ ఇఫ్ ద ప్రెషర్ ఈజ్ మోర్ టు మేక్ ఇట్. నిన్న నాని నేను మాట్లాడుకుంటున్నాం, బికాజ్ ద ఎక్స్పెక్టేషన్స్ అంత పెరుగుతాయి. ఇప్పుడు జనరల్గా ఇద్దరు స్టార్స్ చేసినప్పుడు, నాని ఈజ్ బిగ్ స్టార్ బై హిజ్ ఓన్ రైట్, ఐఎమ్ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్ డూయింగ్, అండ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ మోర్ ప్రెషర్. మేబీ ఇండివిజువల్ ప్రెషర్ తగ్గుతుంది, బట్ కంబైన్డ్ ప్రెషర్ పెరుగుతుంది. సార్ ఇద్దరు స్టార్స్ హీరోని ఒక న్యూ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు? మీరే సెలెక్ట్ చేశారు డైరెక్టర్ని అని చెప్పారు. ది సెలెక్షన్ ఆఫ్ దిస్ డైరెక్టర్ ఇస్ బై వైజయంతి ఫిలిమ్స్ అండ్ నాని. వాళ్ళు చేసుకున్నారు. బికాస్ ఇది 2 years బ్యాక్ శ్రీధర్ రాఘవన్ అని ముంబై రైటర్ ఈ కథ చెప్పారు. 2 years బ్యాక్ చెప్పాడు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది కదా, వచ్చినప్పుడు బాగుందండి, కో స్టార్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవ్వాలి ఇటువంటి కథకి, అండ్ డైరెక్టర్ అయితే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కథ కన్నా మోర్ స్క్రీన్ ప్లే యాక్టర్స్తో చేయించుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పాను. 2 years రకరకాల డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఈ కథ, ఒరిజినల్ కథ. వెళ్ళి వాళ్ళు చేసుకురావటం ఓకే అనిపించింది. దాని తర్వాత అట్లా వెళ్ళి ఫైనల్గా ఐ థింక్ నాని సజెస్ట్ చేసినట్టున్నాడు శ్రీరామ్ రాఘవని. ఐ డోంట్ నో, మేబీ దిస్ ఇస్ నాట్ ద రైట్ దిస్ థింగ్. అక్కడ నుంచి వచ్చింది. సో ఐ డోంట్ నో. సో దెన్ నేను ఆ సమంతకమని ఒక సినిమా చూశాను. అది స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మే, బాగుంది, చేయగలుగుతారండి. బట్ ఆల్రెడీ కథ మాకు నచ్చేసి దీనికి భూపతి రాజా గారు, సత్యానంద్ గారు, ఇంకో కృష్ణ అని ఉన్నాడు, చాలామంది, శ్రీధర్ ఒరిజినల్ రాఘవని, అందరు రైటర్స్ చేసి ఇట్స్ మోర్ ఆఫ్ అ టీమ్ వర్క్. ఐ డోంట్ థింక్ ఈ సినిమా ఒక్కడిది అని చెప్పడానికి ఏం లేదు. మై ఇన్వాల్వ్మెంట్ మెయిన్లీ కథ నచ్చిన తర్వాత ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. నేను వీళ్ళందరూ దేర్ ఆల్, అండ్ ఈవెన్ స్వప్న దత్ గారు అమ్మాయి స్వప్న, ప్రియాంక, మొన్నే మహానటి లాంటి సినిమా వాళ్ళు తీశారు, అండ్ దేర్ ఆల్ కేపబుల్, దే ఆల్ లవ్ సినిమా. ఎక్కువ మంది దీన్ని తెలిసినా కూడా దిట్స్ మేక్స్ యూ స్మైల్ అండ్ లాఫ్, అండ్ దేర్ ఇస్ దానికి మెసేజ్ ఏమన్నా ఉందా అని అడిగారు. దేర్ ఇస్ అ వెరీ స్లైట్, రాజు హిరానీ ఫిల్మ్స్లో దెల్ బి స్లైట్ మెసేజ్ బట్ నాట్ ప్రీచీ. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ యూ విల్ గెట్ ఎట్ ది ఎండ్. దేవా క్యారెక్టర్లో మాకు బాగా ఏం నచ్చుతుంది? వాట్ డు యు లైక్? He's full of life, full of energy, and he's what right from beginning, from his childhood to the end, whatever problems he goes through, whatever stress, whatever this he goes through, there's always a smile on the face, and you will see that even in the climax. సార్ హాలీవుడ్లో సేమ్ ఏజ్ వాళ్ళు 45 చేస్తుంటారు. బాలీవుడ్లో కూడా ట్రెండ్ ఉంది సేమ్ ఏజ్. మన ఇక్కడ వచ్చేసరికి మీరు కూడా అలాంటి వాళ్ళతో ఏమైనా ఆలోచన ఉందా? నేను ఇప్పుడు నాని ఏజ్తో సేమ్ ఏజ్ కదా. ఐ ఫీల్ లైక్ దట్. నేను అలా ఫీల్ అవుతాను. చాలా సినిమాల్లో అంటే ఇప్పుడు మీరు బాలకృష్ణ ఈ కాంబినేషన్, వెంకటేష్, చిరంజీవి ఇలా ఎవరు తీసుకురాలేదు, తీసుకొచ్చి ఐ ఆల్సో టెల్ యూ ఇట్ విల్ బికమ్ బోరింగ్. సేమ్ ఏజ్తో ఉంటే, సేమ్ ఏజ్తో ఉంటే బోరింగ్. మీరే మళ్ళీ రాస్తారు ముసలోళ్ళ సినిమా టైటిల్ ఎందుకు వచ్చింది? కంపాటబిలిటీ ఫస్ట్ నుంచి కూడా మీరే చేస్తున్నారు ఇట్లా మల్టీస్టార్ హరికృష్ణతో కానీ విష్ణు గారితో కానీ శ్రీకాంత్తో చేశానప్పుడు చాలా మందితో చేశాను. సో మీరు అనేసరికి ఆబ్వియస్లీ చామ్ అనేది ఖచ్చితంగా అంటే దే టాక్ అబౌట్ చామ్ కదా. సో వై డోంట్ యూ మేక్ ఫిల్మ్స్ లైక్ హిందీ మీడియం ఆర్ పాపనాశనం? ఇది ఫాదర్ ఆఫ్ అంటే ఇద్దరు ముగ్గురు చిల్డ్రన్ ఫాదర్ లాగా. సో లైక్ రీమేక్స్ ఉన్నాయి. రీమేక్ అని కదా మీరంటే చామ్ అంటే సోలో స్టైల్ ఇలా అనుకున్నాం. సో హిందీ మీడియం పాపనాశనం టైప్ అంటే ఇద్దరు కిడ్స్ కి ఫాదర్. వై షుడ్ ఐ? నాకు లేరు, పిల్లలు లేరా బాబు, బ్రదర్సే.
Papanashal, no, I don't mind making if the film is right, definitely. But I think very young. And that's how I survive and live. There is not I have not crossed the age of 30, not even 25 in my mind. That's what I think. That's what I live. It does not matter to me. Okay. Morning to evening, I think like that. I get up like that. And in fact, my wife Amla says, "You're still thinking like when you're 25, no?" Then I said, "Yes. How do you think I deal with Akhil and Che?" That's how I deal with them, because I think like them. Yeah. 30 కిందేనా 30 కిందేనాయా నా ఏజ్ 59 బట్ ఐ థింక్ లైక్ ఐమ్ 30. మీరు చూసానికి బాగా ఇంట్లో ఉన్నారు అంటే దీనికి ఏమన్నా డైలీ ఏమన్నా చేస్తున్నారా జస్ట్ మరి లాస్ట్ 30 years నుంచి చేస్తున్నాను. బట్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ 30 years. It's all in the mind. Everything is in the mind. Mind is very, very strong. The way you think, it makes your day better every day. Absolutely. My energy is on, full on. Battery charged. ఛార్జ్ ఎట్లా అప్పుడు సెల్కి ఛార్జ్ పెడతారా మనిషికి మీకు ఎట్లా అసలు పొద్దున మళ్ళీ పడుకునే వరకు ఛార్జ్ లేదు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే. I seriously think, lot of people ask me, my friends, other day one of my best friends, he's same, we grew up together, everything. He said, "You better make new friends, younger friends, because when another 10-15 years we'll be gone, 20 years you won't have any friends. Start making young friends." And చెప్తున్నాడు, సీరియస్గా అడ్వైస్ ఇస్తున్నాడు కూర్చోబెట్టి. Age is just a number. No, it's not more than a number. I don't want to think. The minute you start thinking, you feel the lethargy creeping in. I'm very aware of my age, everything, whatever, but I refuse to think. I'm younger than Chaitanya, in my mind. I'm telling you, take this as a fact. వాడే కూర్చోబెట్టి నాకు అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. కూర్చోబెట్టి బిగ్ బాస్ నానిది కదా. నేను చెప్తే గొడవ అయిపోద్ది. నా ఒపీనియన్ చెప్తే వద్దు, నేను చెప్పను, వద్దు. ఆఖరి పోరాటం ఇప్పుడు నాకు బాగా గుర్తు. రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు ఆఖరి పోరాటం సజెస్ట్ చేశారు. వెరీ వెరీ గుడ్ అనుకున్నాను. అయ్యో పెద్ద బ్యానరు అది ఇది అని. శ్రీదేవి అన్నారు. అమ్మ శ్రీదేవి ఉంటే నాకే ఉంటుంది అన్నాను నేను. అప్పుడు షీ వాజ్ మిస్టర్ ఇండియా అప్పుడే రిలీజ్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాని మిస్సెస్ ఇండియా అంటా ఉన్నారు. అప్పుడు మిస్ ఇండియా అన్నారు, అసలు నాట్ మిస్టర్ ఇండియా అని. షీ వాజ్ సో పాపులర్. అంటే అప్పుడు దత్ గారు బాగా తెలివిగా నాన్న దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడి నాన్నతో కన్విన్స్ చేయించారు. నాన్న ఏం చెప్పారంటే, షీ ఈజ్ సో పాపులర్, ఇఫ్ యూ గో అలాంగ్ విత్ హర్, యువర్ పాపులారిటీ విల్ ఆల్సో రైజ్. టేక్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఏదో అనుకుని నాకేముంది ఏమనుకోవద్దు. హీరో అనగానే, తెలుగు సినిమా అనగానే రాఘవేంద్ర గారు కానీ దత్ గారు కానీ హీరోని ఎక్కడ ఉంచాలో వాళ్ళకి బాగా తెలుసు. యూ గో అని చెప్పి నాన్న కన్విన్స్ చేస్తే అప్పుడు చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్. అంటే ఏమీ లేదు, అంటే ఐ నో నాకు శ్రీదేవి గారు అంటే బాగా ఇష్టం. బట్ ఆమె పాపులారిటీ అంటే తెలుసు. అప్పటికే ఐ వాజంట్ ఎ స్టార్. డైరెక్టర్ గారు నాకు శివ గీతాంజలి తర్వాతే స్టార్డమ్ అనేది వచ్చింది, ఇప్పటివరకు లేదు. అండ్ ఏదైనా డైలాగ్ రాదు, చూస్తాకి సన్నగా ఉన్నాడు, బాగున్నాడు, ఇవన్నీ లాట్ ఆఫ్ కామెంట్స్ హిట్టింగ్ మీ కంప్లీట్లీ ఆ టైంలో. ఇట్స్ మై 6th or 7th ఫిల్మ్. మాట్లాడతాం మనం మీ గురించి. ఆయన అప్పట్లో అలా ఉండేవారు, కానీ ఇప్పుడు చాలా ప్రొడ్యూసర్ లాగా మారిపోయి ఎవ్రీడే వర్కింగ్ స్టైల్ కానీ చాలా మారిపోయింది కంపేర్ టు దట్ ఫిల్మ్. అంటే లాస్ట్ ఆయన అక్కడ అవై చందమామ ఆయనతో లాస్ట్ చాలా రోజులు అయింది కదా, ఆల్మోస్ట్ 8-9 years 10 years అయిపోయింది, ఇంకా ఎక్కువ అయిపోయింది. 10-15 years. సో అశ్విని దత్ గారితో అది. బట్ ఆయన
ఈ ఫర్ హిమ్ ఫిలిం ఇస్ ప్యాషన్. లేకపోతే ఎటువంటి సినిమాలు ఆయన పోర్ట్ఫోలియో చూస్తే ఎక్కడెక్కడ ఎటువంటి అందరు యాక్టర్లు. ఐ డోంట్ థింక్ ఎనీ తెలుగు ప్రొడ్యూసర్ ఆర్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ దెన్ 5 సినిమాలు. దెన్ మొన్న రీసెంట్గా మహానటి డన్ బై ద డాటర్స్. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు మా ఇద్దరు అమ్మాయిలు తీశారు ఈ సినిమా అని. అఫ్కోర్స్ అల్లుడు నాగశ్విన్. అండ్ సో దట్ వాజ్ వెరీ దిస్ థింగ్. ఇది ఆయన నేను ప్రొడ్యూసర్గా కమ్బ్యాక్ ఫిల్మ్ అన్నారు. దేవదాస్ నాతో చెప్పింది, ఇది నాకు చేసి పెట్టాలి మీరు, దేవదాస్ ఫిల్మ్గా నాకు కమ్బ్యాక్ ఫిల్మ్ వైజయంతి బ్యానర్కి చేసి పెట్టాలి మీరు అని కాదన్నప్పుడు జరిగింది. సో దట్ ఈస్ హౌ నాకు కూడా ఇది నా సొంత సినిమాలానే ఐ ఫెల్ట్ అండ్ డిడ్ ఇట్ బికాస్ అశ్విని దత్ గారు ఈజ్ సో క్లోజ్ టు మీ. అండ్ ఐ కమ్బ్యాక్ ఫిల్మ్ అంటే అసలు మీకు కమ్బ్యాక్ ఏంటంటే ఎప్పుడు కమ్ ఫార్వర్డే కానీ బ్యాక్ అనేది లేదని చెప్పాను అప్పుడు. ఈ హ్యాండిల్డ్ వెరీ వెల్ అంటే బికాస్ ఎవ్రీబడి ఫెల్ట్. నాని కానీ కెమెరామెన్ కానీ అందరూ ప్రొడ్యూసర్స్ కానీ నేను కానీ అందరూ వి ఆల్ ఫెల్ట్ మేమందరం మాది ఈ సినిమా తీయాలి మాది అని అందరూ చేసేటప్పటికి నేను నాకు అన్నట్టు ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. సో ఇట్ బికేమ్ ఈజియర్ ఫర్ హిమ్ వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్స్ గేమ్ హిమ్. అండ్ ఐ థింక్ లాస్ట్ 2 ఫిలిమ్స్కి వెరీ స్మాల్ బడ్జెట్లో తీసి చేసిన ఫిలిమ్స్ దిస్ యూ గాట్ స్టార్స్ అండ్ బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ ఏజ్కి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. యంగ్ బాయ్. ఇది ఇది వెరీ యంగ్. ఐ థింక్ యంగెస్ట్ ఆన్ ద సెట్స్ యాక్చువల్లీ. నాని ఫిలిమ్స్ అలా మొదలైంది. ఎవడే సుబ్రహ్మణ్యం, మజ్ను, నిన్ను కోరి, ఎంసీఏ అండ్ ఏగా, ఈ సినిమాలన్నీ చూశాను నేను. ఆల్ దీస్ ఫిలిమ్స్. నాని అంటే ఇష్టం నాకు. ఐ లైక్ టు సీ హిస్ ఫిలిమ్స్ బికాస్ ఇస్ లాట్ ఆఫ్ వెరీ న్యాచురల్గా ఉంటాయి. బట్ ఆ మూవీ మ్యాజిక్గా ఉంటుంది. నాకు న్యాచురల్గా రియల్గా ఉండే సినిమాలు నాకు ఇష్టం ఉండవు. అది నేను ఒకసారి కార్లో అలా వెళ్తూ ఉంటే అన్నీ కనపడుతూ ఉంటాయి రియల్గా. అంత రియల్గా నాకు నాకు మూవీ అంటే మ్యాజిక్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఏదో లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి. నానికి ఆ సినిమాలన్నింటిలో ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది. అది చెప్తూ రియల్గా ఉంటూ మూవీ ఆ మ్యాజిక్ కూడా కనపడుతుంది. కంచరపాలెం చూడాలి చాలా బాగుంది అన్నారు, చూడాలి. ట్విట్టర్లో నానిని ఆట పట్టించారంటే ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. అది ఆ ఫోన్ లేకుండా నిద్రలో కూడా ఉంటుంది అనుకుంటా అట్లా ఆ ఫోను. యంగ్ జనరేషన్ సెట్లో చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే యంగ్ జనరేషన్ సెట్లో చూస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్లు వాడడం కానీ అంటే ఓన్లీ నానే ఉన్నాడు, మిగతా వాళ్ళు అందరూ వాడరు. పాపం తను పెద్ద హీరో అని చెప్పి సినిమాకి హీరో అని చెప్పి ప్రొడ్యూసర్లు కానీ మేము కానీ ఏం అనట్లేదు. ఇంకోళ్ళు అంటే నేను ఫోన్ తీసుకుని కొట్టేవాడు. అతను ఆ ఫోన్లోనే ఉండి 24/7 తనే అంటాడు ఇట్స్ ఒక డిజీజ్ అయిపోయింది సార్, ఎలా దీన్ని నేను హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అర్థం కావట్లేదు. లేదు అదంతా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. నిన్నేమో ఇంటర్వ్యూలో ఏదో కబుర్లు చెప్తున్నాడు, నేను క్రియేటివ్ నోట్స్ చేసుకుంటున్నాను. అటువంటి ఏం లేదు, క్రియేటివ్ ఇట్స్ అ డిజీజ్. నేను చాలామంది చూస్తూ ఉంటాను కదా, తనే కాదు నాని కాదు అసలు ఎయిర్పోర్ట్లో కూడా ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా అది చూస్తూ ఉంటారు. అసలు పక్కన ఏం జరుగుతుంది ఏంటి ప్రపంచం ఏమీ తెలియదు. చాలాసార్లు కొట్టాలి బోర్డింగ్ అసలు నేను చూస్తూ ఉంటాను. ఇట్స్ బికమ్ అన్ అడిక్షన్. ఇట్స్ బియాండ్ రిపేర్. లేదు అసలు లేదు. ఫోన్ అనేది వెరీ గుడ్. ఈ లుక్ సో గుడ్. గెటప్ రిలీజ్ చేశారు. నాకు తనని కొంతసేపు గుర్తుపట్టలే నేను. సో గుడ్. అది చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి కొంచెం పోలికలు దగ్గర ఉంటాయి. మేబీ బికాస్ హీ గ్రూ అప్ విత్ మై ఫాదర్. చిన్నప్పటి నుంచి మ్యానరిజమ్స్ అన్నీ చాలా ఉంటాయి వాళ్ళిద్దరికి దగ్గర. వే దే వాక్ అండ్ టాక్, ఆ మ్యానరిజమ్స్ ఎక్కువ.
హ్యాపీ. నా మీద రెస్పాన్సిబిలిటీ పోయింది. నేను ఎప్పుడో యువ సామ్రాట్ అని తీసేమన్నాను నేను నా దగ్గర నుంచి. మీరు నవయువ సాంబార్. అల్లరి అల్లుడి నుంచి కూడా నవ్వించిన ప్రతిసారి మంచి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి, ఊపిరి వరకు కూడా. అలాంటి స్క్రిప్ట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. అట్లా అని ఏం అనుకోను. నవ్వించిన ప్రతిసారి చంద్రలేఖ ఉంది, అప్పుడే ఆ రోజుల్లోనే మండేకి లేదు. సో దెర్ ఇస్ నథింగ్. సినిమా బాగుంటుంది బట్ లేదు. నవ్వించాము నవ్వించాము, అది లేదు. ముందే నిన్నే పెళ్ళాడతాలంటే బ్లాక్ బస్టర్ రావటం ఆ సినిమా తప్ప. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ నచ్చలేదు. పోస్టర్స్ టీజర్స్ చూస్తుంటే మీ పక్కన ఇంకా ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మ్యాచ్ చేయడం పక్కన పెట్టి దగ్గర కూడా రాలేదు. వాళ్ళని కంప్లైంట్ చేశారు సార్ మిమ్మల్ని మ్యాచ్ చేయలేదు. నాని, ఆకాంక్ష, ఆకాష్ మ్యాచ్ అంటే మీరు తప్ప ఇంకెవరు లేదు, అన్నీ సేమ్గానే ఉన్నాయి. ఓ అట్లా అంటున్నారా? అది కావాలనే కదా. ఎట్లా కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే ఎట్లా? ఐ హ్యావ్ టు బీ. జరుగుతుంది. ఇట్స్ హ్యాపీ. ఇప్పుడు కూర్చుని అండ్ దే డూయింగ్ స్క్రిప్టింగ్ అన్నీ చేసుకుని ఎప్పుడో అది కూడా జరుగుతుంది. ఆ రెండు జరుగుతున్నాయి. ఏది ముందు స్టార్ట్ చేస్తానో డిసైడ్ చేయలేదు. అట్లా లేదు. మన్మధుడు 2 అని టైటిల్ రిజిస్టర్ చేస్తే బాగుంటుంది, నాకు అవ్వచ్చు, చైతన్యకి అవ్వచ్చు, అఖిల్కి వాడుకోవచ్చు, దేనికైనా అని చెప్పి రిజిస్టర్ చేయించేసాను. అంటే లేదు, అట్లా ఏం అనుకోలేదు. వన్స్ ద హోల్ స్టోరీ కమ్స్, సూట్ అవుతే పెడతాం, సూట్ అవ్వాలి కదా. సో దానికి వీఆర్ లుకింగ్ ఎట్ ఇట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఇంకా రెడీగా లేదు. స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. లేదు, ఐ స్టిల్ హ్యావ్ అనదర్ 10 days. ఏది దేవదాసు? ఎస్, ఐ హావ్ సీన్ ద ఫిలిం. ది కంప్లీట్ వర్షన్ ఐఎమ్ సీయింగ్. ఇది అయిపోయింది అండ్ వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్. అంటే కంప్లీట్ వర్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ తీసుకుని వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. యాడ్స్ చూడలేదు ఫస్ట్, ఇప్పుడు ప్రెస్ మీట్ అయినగానే చూస్తున్నాను. సినిమా టైటిల్ దేవదాస్ అంటే మన తెలుగు వ్యక్తులకి చాలా తెలిసిన పేరు. అది దేవదాస్, ఈ సినిమాకి దేవదాస్కి అంటే ఎలాంటి రిలేషన్? అస్సలు లేదు, ఎక్సెప్ట్ దట్ బాటిల్. ఆ బాటిల్ తప్పితే వేరే రిలేషన్ లేదు, అసలు ఏమాత్రం లేదు. అది ఏమంటారు దాన్ని, అది లవింగ్ అండ్ ట్రాజడీ దేవదాస్. దిస్ ఈజ్ ఓన్లీ లాఫింగ్ దేవదాస్. యాక్చువల్లీ ఓన్లీ లాఫింగ్. నవ్వులు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అలాగే ఉంటాయి. అంటే నచ్చింది. ఇట్స్ స్ట్రైకింగ్ టైటిల్. తెలుగు ప్రజలు తెలుగు ఫిలిం లవర్స్కి అసలు తెలియని టైటిల్. అదే మేము తెలవని వాళ్ళు ఉండరు. ఎవ్రీబడి నోస్, ఇమీడియట్లీ రీకాల్ వాల్యూ వస్తుంది. వెరీ నాస్టాలజిక్, యూనో. ఆన్ దాట్ బేసిస్ ఓన్లీ వీ ట్రైడ్, ఎస్ దిస్ విల్ వర్క్అవుట్. అండ్ దేవా, నా పేరు దేవానే బిగినింగ్ నుంచి స్క్రిప్ట్లో, ఈవెన్ బిఫోర్ ద టైటిల్ కేమ్. దాసుది వాజ్ అ డిఫరెంట్ నేమ్. ఇది స్ట్రైక్ అయినప్పుడు అది దాస్ అని మార్చేసాం. ఆల్మోస్ట్ 15 years అవుతుంది నేను చేసి. చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. దిస్ వాజ్ వెరీ గుడ్. బ్రహ్మాస్త్ర రోల్ ఈజ్ వెరీ గుడ్. దేనికి? విచ్ బాలీవుడ్ ఫిల్మ్స్? No regrets. I made the choice. I did it myself. And sometimes you make a wrong choice. 99% of startups fail. Only 1% succeed. At least we have a better. It's an idea, like a startup. It's an idea. Film is an idea. And then follow up, everybody going through it, how to do it. Anedi untundi. Shooting for Dhanush. So there is no regret. You began shooting for Dhanush. No, they have started. వాళ్ళు మొదలు పెట్టేశారు. Most of the shooting హైదరాబాద్ నుంచి జరుగుతుంది. I think they want to shoot in film city. Lot of special effect works. I am doing a very, very special role. It's a period film. My role comes 600 years back. Okay. So completely, I am a very separate entry into that film.
మ్యూజిక్ తెలిసి చాలా బాగున్నాయి. నాకు అన్నిటికంటే నచ్చింది ఆ ఏమో ఏమో పాట. అది నా మీద లేకుండా నాని మీద ఉంది. వారు వీరు అన్ని బాగున్నాయి. ఆల్ ద అదర్ సాంగ్స్. ఏమో ఏమో ఇస్ బ్యూటిఫుల్. సిడ్ శ్రీరామ్ అసలు ఆ వాయిస్ ఏంటో వరుసగా హిట్స్. ఎప్పటి నుంచి అది ఆయన ఏఆర్ రెహమాన్ గారి దేంట్లో ఏం మాయ చేసేవాళ్ళు ఒక మలయాళం సాంగ్ ఉంది, అక్కడ స్టార్ట్ అయింది. ఆరుమొళే అని, ఆరుమొళే అక్కడ స్టార్ట్ అయింది ఆయన జర్నీ. దాని తర్వాత వెళ్ళిపోమాకి, సాహసమే శాస్త్రం, అండ్ దెన్ గీత గోవిందం. అండ్ గోపిసుందర్ చాలా వాడతాడు కదా అతన్ని. శ్యామ్ దత్తా ఈజ్ అ బిగ్గెస్ట్ సెట్ ఫర్ అస్, నాట్ ఓన్లీ ఇన్ ఫోటోగ్రఫీ, ఈవెన్ గైడింగ్ శ్రీరామ్. శ్యామ్ దత్తా హిమ్సెల్ఫ్ ఇస్ అ డైరెక్టర్. ఆయన మమ్ముటి ఫిల్మ్స్కి మలయాళంలో డైరెక్టర్, మంచి డైరెక్టర్. అండ్ బాగా వాళ్ళిద్దరు టీం బాగా సెట్ అయ్యి అండ్ గైడ్స్ డెఫినెట్లీ ఉంది. మళ్ళీ ఈ సినిమాలో ఎవరితోనో పని చేయాలంటే నాకు మళ్ళీ శ్యామ్ దత్తాతో పనిచేయాలని ఉంది డెఫినెట్గా. వెరీ టాలెంటెడ్ మ్యాన్. అండ్ ఎంత సైలెంట్గా హ్యాపీగా జరిగిపోతాం. మంచి మనిషి, ఎవ్రీథింగ్. ఐ మీన్ ఆల్ రౌండర్ పర్సన్. ఇది బయోపిక్ ట్రెండ్ కదా, మీకు ఎవరు అప్రోచ్ అవ్వలేదండి ఏదైనా బయోపిక్ చేద్దామని? లేదు, అప్రోచ్ అవ్వలేదు. బయోపిక్ అప్రోచ్ అయ్యారంటే యా ఐ రిమెంబర్ నౌ. నాన్నగారిది కాదు, ఆయన పేరు మన అంబేద్కర్ టైంలో కాన్స్టిట్యూషన్ రాసిన ఆయన పేరు. ఇద్దరు ఉన్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి రాశారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్కి సెక్రటరీ, పర్సనల్. ఆనంద వికే మోహన. అది నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు డూ దట్ విత్ మీ, బయోపిక్. బ్యూటిఫుల్గా చేశారు, చాలా బాగా చేశారు. నెట్ఫ్లిక్స్లో దే వాంట్ వెబ్ సిరీస్, అదే ఆల్ ఇండియా వెబ్ సిరీస్. బట్ నాకు టైం లేకపోయింది. దే వాంటెడ్ ఇమీడియట్లీ ఈ నెక్స్ట్ మంత్ నుంచి. మెయిన్ ఆన్ హిమ్ ఓన్లీ. అతని పేరు మర్చిపోయింది. హీ ఈజ్ ద వన్ ఆల్ ద స్టేట్స్ని అందరు మహారాజాస్తో అందరితో మాట్లాడి ఈ గాట్ సంథింగ్ అందరినీ కలిపాడు. అందరు రాజులతో సంతకం పెట్టించింది ఆయన. సంతకం పెట్టిన వాళ్ళని వాళ్ళందరి మీద ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని, ఇదిగో మీరు చేసే దొంగ పనులన్నీ అని చూపించి సంతకం పెట్టించాడు ఒకళ్ళతో. అప్పుడు జరిగింది అది. క్యారెక్టర్ బాగుంటుంది, బట్ కుదరలేదు. ఫెంటాస్టిక్గా ఉంది, చాలా చాలా బాగుంది. చాలా బాగా తీశాడు వెంకయ్యట్లు. ఐ మీన్ విజువల్స్ కానీ అది కానీ చాలా బాగుంది. అందుకనే నవ్ యూఆర్ టాకింగ్ మై లాంగ్వేజ్ అని. అట్లా ఏం లేదు. కరణ్ జోహార్కి ఇప్పుడే కాదు, వాళ్ళు 2 years వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. కరణ్ జోహార్ నాకిలో దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టాక్స్, రైట్ ఫిలిం చేద్దామని. నేను కరణ్కి సింపుల్గా చెప్పింది ఏంటంటే, ఎందుకు తెలుగులో తీస్తాము సినిమా, నేను శివ అట్లాగే ఎంటర్ అయ్యాను, తెలుగులో తీసి హిట్ అయిన తర్వాత ఎంటర్ అయ్యాను. యూ మేక్ ద ఫిలిం ఇన్ హిందీ, వై డోంట్ యూ డూ దట్? లెట్ మీ డూ సమ్ ఫిలిం. let for Akhil also, let him learn the craft of acting properly. So when he comes, he will look good on screen. And that's what I told Karan. So we don't know what will happen. This is the ఏదైనా టాక్ జరిగిందంటే ఇంతవరకు జరిగింది. అది కరణ్కి ఇష్టం అఖిల్ అంటే బాగా. కరణ్ జోహార్కి కరణ్ నేను చేస్తాను హిందీలో ఇంట్రడ్యూస్, నేను చేస్తానని 2-3 సార్లు అడిగాడు. అడిగితే తొందరపడద్దు, ఇది వెరీ యంగ్, ఆల్రెడీ ఒకప్పుడు తొందరపడ్డాడు అఖిల్. ఇక్కడ పెద్దోళ్ళు మాటలంటే బాగుంటుంది, ఇక్కడ ఇటువంటిప్పుడు పెద్దోడిని అవుతా. అది ఓకే.
Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.